అంతే చెప్తున్నాం కదా, పీల్చే గాలిలో కూడా పవనిజమే ఉంటుంది. ఈ సినిమాతోటి పాత రోజులు గుర్తుకు తెచ్చాము ఒక్కొక్కళ్ళకి. పాత రోజులు అంటే ఎప్పుడు ఖుషి, బద్రి, తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ రోజులో నేను ఒకటే చెప్తున్నా, నేను 2 తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడు, ఇంకో దేవుడు లేడు. ఆ దేవుడు పేరే లయన్ బాబు. అంతే. సినిమా మాత్రం ర్యాంపు. ఇది ప్రీమియర్ షో. మళ్ళీ మార్నింగ్ 8 o'clock, 11 o'clock, 2, 6, 9 ఎల్లుండి కూడా మొత్తం మాదే థియేటర్. ఒకసారి కాదు 10 సార్లు చూస్తాం కళ్యాణ్ బాబు కోసం. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఒక చరిత్ర సినిమా. ఇది ప్రతి ఒక్కరు రావాలి. ముఖ్యంగా ఇది రాబోయే తరానికి చూపెట్టాలి ఈ సినిమా. కొంతమంది సినిమాను బైకాట్ చేస్తా అంటున్నారు. దయచేసి చెప్తున్నాను, బైకాట్ చేస్తే మీ పరువే పోతుంది. ఎందుకంటే ఇది మన చరిత్ర. మన హిందువుల మీద ఔరంగజేబ్ చేసిన దాడి అది మనకు చూపెట్టారు వీళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళు మన హిందూ ఏది కాదు, ఈ సినిమా అనేది ఒక చరిత్ర. ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకి, రాబోయే తరానికి చూపెట్టాలి ఈ సినిమా. అడగండి నన్ను ఇంకా అన్నా. సినిమాలో హైలైట్ పాయింట్ కళ్యాణ్ బాబు. ఇంకేముంది, మీరు అడిగినా వేస్ట్. కళ్యాణ్ బాబే. పక్క క్యారెక్టర్లు మేము చూడం, కళ్యాణ్ బాబు అంతే. ఆయన కోసమే వచ్చినాం ఇన్ని వేల గుండెలు. సో మీరు అడగచ్చు, ఈ బ్యానర్ పట్టుకొచ్చినాం కదా, కటౌట్ అన్న ఒకటన్నా. ఇగో ప్రభాస్ అన్న, పవన్ అన్న, మేము ఇగో అన్న ఆన్లైన్లో వేరు, ఆఫ్లైన్లో మేము రక్త సంబంధం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్, పవన్ అన్న ఫ్యాన్స్ రక్త సంబంధం. ఇగో అన్న ఓజీ వాళ్ళది, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్ మాది. గుర్తుపెట్టుకోండి. నేను ఒకడే చెప్తున్నా, నేను రాజులకి రాజు ఒకడే రాజు, ప్రభాస్ రాజు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు ఒకడే బాబు, కళ్యాణ్ బాబు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ బాబు లేడు. ఒక్కసారి బాబులు ల్యాండ్ అయ్యారనుకో ఆపోజిషన్కి బ్యాండ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము ఎంత సైలెంట్గా ఉంటామో అంత వైలెంటు. ఆయన కాటేరమ్మ కొడుకు, కాటేరమ్మ చిన్న కొడుకు. ఇగో ఇక్కడ ఉన్నాడుగా కళ్యాణ్ బాబు. సో జాగ్రత్త కొంచెం. ఎందుకైనా మంచిది. నెగిటివిటీ చేసే ముందు మీ బతుకులేంటో తెలుసుకోండి. కొంతమందికి రివ్యూవర్స్గా చెప్తున్నాం, ఏదో 100 రూపాయలు పెట్టి సినిమా చూసాము, ఈ కొడుకులు 100 రూపాయలు పెట్టి చూస్తున్నారన్నా, తప్పుడు రివ్యూలు ఇస్తున్నారు. మీరు తీయండి సినిమాలు. ఇది ఒక చరిత్ర సినిమారా బాబు. అరే హిందీలో రిలీజ్ అయిన చావా చూసినాం, ఎక్కడో హిందీలో రిలీజ్ అయిన చావా చూసినాం. మన తెలుగు, మన డిప్యూటీ సీఎం మన కోసం, మన భవిష్యత్తు కోసం వచ్చిన నాయకుడు, ఆయన ఒక మంచి చరిత్ర సినిమా తీసిండు. దీన్ని ఆదరిద్దాం, 10 మందికి చెప్పుదాం. ఇంటికాడ వెళ్ళండి. మాకు 2000 కోట్లు, 18 కోట్లు, 1000 కోట్లకి సంబంధం లేదు. ఎంత వచ్చినా మా రత్నం తాత లాస్ అవ్వకూడదు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. మేము ఇగో అన్న, కొంతమంది ఉంటారు ఎర్రిపప్పలు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఇగో 100 రాని, 200 రాని, మా రత్నం తాత లాస్ అవ్వకూడదు. మేము అదే కోరుకుంటాం. అలా అని చెప్పి ఏరే హీరోని ట్రోల్ చేయం. ఇప్పుడు మన అల్లు అర్జున్ ఉన్నాడు, గర్వపడతా నేను. ఎందుకు అవార్డు వచ్చింది, గర్వపడతా. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కానీ ఇగో పవన్ అన్నని, వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాళ్ళంతా ఒకటే. ఎప్పటికైనా మధ్యలో పోయేది ఎవరు? ఫ్యాన్సే. వాళ్ళు పోతారా? పోరు. సో ఇగో మనం గర్వపడాలి. అరే మన తెలుగు హీరోకి వచ్చిందిరా అవార్డు. ఈరోజు మన తెలుగు హీరోలు హాలీవుడ్తో ఫైట్ చేస్తున్నారు. మనం గర్వపడాలి. అరే 100 కోట్ల షేర్ ఉందా మీ నాయకుడికి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అరే బాబు 100 కోట్ల షేర్ పక్కన పెట్టండి, 100 కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టే గుణం ఉంది మా నాయకుడికి. మీకుందా? లేదు కదా. ఈరోజు ఆయన అధికారంలో లేకముందే 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు సహాయం చేసిండు. వకీల్ సాబ్కి, భీమ్లానాయకు వచ్చిన డబ్బులు ఎవడన్నా ఖర్చు పెట్టాడా? ఈ మాట్లాడరు కొంతమంది. ఆగు బ్రదర్, ఈ మాట్లాడరు ఎవడు? పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుండు? ఆయన పెళ్లిలో వల్ల మీకు ఏమైనా అయిందా? అవ్వలేదు. ఇగో ఈ 4 సంవత్సరాలు చూడండి. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం బాగోపోతే ఇంకా మీ చేతిలో ఉంది. ఓట్లు మీ చేతిలో. మేము నా దగ్గర నుంచి ఓట్లు అయితే వేయట్లే కదా. మా నాయకుడు మంచి చేస్తానో మీరు ఓటేయండి. చెడు చేసిండు అనుకో మా నాయకుడికి ఏం ఒరగదు. మళ్ళీ సినిమాలు చేసుకుంటాడు, మళ్ళీ డబ్బులు సంపాదిస్తాడు. అరే బాబు, వాళ్ళ కన్న కొడుకులు కూడా రూపాయి వెనకేసుకోలేదు. అది ఆలోచించండి. నేను గట్టిగా మాట్లాడచ్చు వైసీపీ వాళ్ళ గురించి, కానీ ఎందుకు మాట్లాడతానంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కక్ష సాధింపులు వద్దు, బూతులు వద్దు, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. అండ్ ఇంకొకటి, ఈ మధ్యన రోజా గారిని కూడా ట్రోల్ చేస్తారు.
ఆడోళ్ళని ట్రోల్ చేయకూడదు. మనము ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి. కుటుంబాల జోలికి వెళ్తే మన నాయకుడే చెప్పిండు, ట్విట్టర్లో కొంతమందిని చూస్తున్నా అన్న, వాళ్ళ అమ్మని తిడితే వీళ్ళమ్మని అంటే వీడంట మానభంగం చేసి రేప్ చేస్తాడంట, వీళ్ళమ్మని తిడితే వాడమ్మ. ఒరే వాళ్ళెవరి గురించి మనమ్మలని రేప్ చేసుకోవడం ఏంద్రా? ఒరే ఎట్టుపోతుందిరా సమాజం? వాళ్ళు బాగానే ఉంటారు, ఏసీల్లో నైట్ అయితే ఫుల్ బాటిల్ వేస్తారు, తింటారు, కడుపు నిండా. మనమే రోడ్లు ఎక్కేది. అభిమానిందాం, ఎంతవరకు అభిమానించాలో అంతవరకే. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాని ట్రోల్ చేసే ప్రతి ఒక్కళ్ళ ఊపిరిలో పవనిజమే ఉంటుంది. పాత రోజులు గుర్తుకు తెచ్చేసాం. బాబులకే బాబు, బాబులకే బాబు, రాజులకే రాజు, రాజులకే రాజు, ఒక్కడే రాజు, ఒక్కడే బాబు. జై జనసేన. ఓకేనా బేటా? అఖిరా బాబు కోసం ఎన్టీఆర్ తీశాడు, దేవరా వచ్చాడు మా అఖిరా. కళ్యాణ్ బాబు జోలిగా కొత్త ఫస్ట్ హాఫ్ సూపర్. ఇప్పుడు చూసిన వరకు అయితే సినిమా చాలా మంచిగా అనిపించింది. ఇక నుంచి సెకండ్ హాఫ్ ఏంటనేది పవన్ కళ్యాణ్ విశ్వరూపం అనేది మనం చూస్తాం అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఏంటని అంటే మనకి క్యారెక్టరైజేషన్ పరిచయం చేసుకుంటూ ఉన్నాడు, ఓకేనా. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ చేసే వీరోచిత పోరాటం అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మన కళ్యాణ్ బాబు ఏంటి అనేది మనం చూస్తాం. జూనియర్ కన్నా పక్కా ఫ్యాన్స్ నేను, పక్కా టీడీపీ నేను. దీంట్లో ఏమీ లేదు సినిమా హ్యాట్లో, అసలు అవి చూడడానికి కూడా అసలు యావరేజ్గా ఉంది సినిమా అయితే. అసలు ఏమైనా స్టోరీ ఏమైనా ఉందా దీంట్లో చెప్పు, అసలు ఏమైనా ఉందో చెప్పు. అసలు చెప్పుకోవడానికి కానీ పక్కా సరే, మీరు ఎవరు ఫ్యాన్స్ అయినా కానివ్వచ్చు, మీరు ఎవరైనా ఫ్యాన్స్ కావచ్చు, ఏదైనా ఇంట్రెస్ట్ కావచ్చు. దీంట్లో చూడటానికి అయితే అసలు ఇంట్రెస్ట్గా చూడటానికి ఏమి లేదన్న. అన్న కాపాడు మాకన్నా, కాపాడు. లోపల నుంచి వచ్చారా బయట నుంచి వచ్చారా? లోపల చూసి వచ్చావా బయట నుంచి వచ్చారా అన్న? సినిమా ఇట్లాంటి రివ్యూలు అస్సలు తీసుకో. సినిమా కొత్త ర్యాంప్ ఉంది. బయట ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా కొత్త ర్యాంపు. సెకండ్ హాఫ్ కూడా చూసి ఫుల్గా చెప్పు అన్న. అసలు మ్యూజిక్ ఏం కొట్టాడు అసలు ఫేక్ రివ్యూస్ ఊహించారా అన్న? ఫస్ట్ హాఫ్ మస్తుందన్న, పిచ్చెక్కేసింది. లాస్ట్కి వచ్చి అది వేసిరన్న, దానికి బట్టలు నించుకున్నామంటున్నా, బట్టలు నించుకున్నా. ఒక్కొక్క షాట్ లోపల మైండ్ పోతుంది, ఒక్కొక్క షాట్ కొత్త చెక్కేస్తున్నాడు బాబు, మామూలుగా లేదు, మైండ్ పోతుంది లోపల. కల్టీ ఇప్పించేసాం, సెకండ్ హాఫ్ బట్టలు నింపేస్తాం. ఇప్పుడు మావయ్య అన్నాడు, మా ఫ్రెండ్ బట్టలు దించేసుకున్నాడని. మా ఫ్రెండ్ గాడు మిషన్ కూడా తెచ్చుకున్నాడు బట్టలు కుట్టుకోవడానికి.